మైల్డ్గా స్లీప్ యాప్నియా ఉందనుకోండి, ఒబేస్ పేషెంట్ అంటే లావుగా ఉన్నారు, వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవుతే ఆ మైల్డ్ స్లీప్ యాప్నియా అనేది పోవచ్చు, అంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది మైల్డ్గా ఉన్నవాళ్ళు. కానీ సివియర్ స్లీప్ యాప్నియా ఉందనుకోండి, వేరే ఏహెచ్ఐ అంటే యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అంటాము, ఆ అబ్స్ట్రక్షన్స్ మోర్ దెన్ 30 per hour, మోర్ దెన్ 50, కొంతమందికి 100, 150 కూడా ఉంటుందన్నమాట. అట్లా సివియర్గా ఉన్న కేసెస్ అయితే జీవితాంతం అది ఖచ్చితంగా పూర్తిగా నార్మల్ అవ్వదు అండ్ నయం అవ్వదు. వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయినా కూడా సిప్యాప్ మెషిన్ వాడుకోవాల్సి ఉంటుంది. సో మైల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ వల్ల, స్లీపింగ్ పోస్చర్స్ వల్ల, స్లీపింగ్ హైజీన్ వల్ల, దీనివల్ల కొంచెం అది పూర్తిగా మనము నయం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ మోడరేట్ అండ్ సివియర్ కేసెస్లో మోస్ట్లీ అది జీవితాంతంగా ఉండే జబ్బు, దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన జబ్బులాగానే ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా సిప్యాప్ అనేది రెగ్యులర్గా నైట్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ వెయిట్ లాస్ వల్ల డెఫినెట్గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే స్లీప్ యాప్నియాలో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మైల్డ్ కేసెస్లో పూర్తిగా కూడా పోవచ్చు. స్లీప్ యాప్నియా వల్ల చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయండి. అంటే మనం బ్రెయిన్ మీద, హార్ట్ మీద, బాడీ మీద, మజిల్స్ మీద, అన్నిటి మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళని, అంటే అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియా తీసుకుంటే వాళ్ళకి పొద్దున్నే చెప్పినట్టుగా డే టైమ్ స్లీపీనెస్ చాలా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఉంటాయి, దానివల్ల మూడ్ డిజార్డర్స్ ఉంటాయి, కాగ్నిటివ్ డిజార్డర్ అంటాం. కాగ్నిటివ్ డిజార్డర్ అంటే వాళ్ళు దేని మీద కూడా దృష్టి పెట్టలేరు, ఏదైనా చెప్పినా వాళ్ళు ఇమ్మీడియట్గా గ్రహించలేరు అనమాట. అట్లా డిఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లలు అయితే చదువులో వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అదేవిధంగా అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటాం. అంటే ఒక దగ్గర అటెంటివ్గా ఉండలేరు వాళ్ళు, ఏదైనా చెప్తూ ఉంటే నిద్రలోకి వెళ్ళిపోతారు, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది వాళ్ళకి. ఓకే. అండ్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. డ్రైవింగ్, స్లీపింగ్ ఆన్ ద వీల్ అంటాం చూడండి, వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ నిద్రలో కునుకు తీసేస్తారు, దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా గుండె మీద ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి, షుగర్ పెరిగే అవకాశాలు, ఎందుకంటే సింపథెటిక్ స్టిమ్యులేషన్ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా షూటప్ అయిపోతాయి. సో వాళ్ళ డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. సడన్ కార్డియాక్ డెత్స్ చెప్పాను కదా, సడన్ కార్డియాక్ డెత్స్ అంటే సడన్గా నైట్లో పడుకుంటారు, ఉదయం లేయరనమాట. అరిథీమియాస్ వస్తాయి, అరిథీమియాస్ వల్ల సడన్ కార్డియాక్ డెత్స్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయి. అండ్ ఫటీగ్ అంటే వీక్నెస్, పొద్దున లేస్తారు కానీ చాలా వాళ్ళు వీక్గా అనిపిస్తుంటుంది, నిద్ర లేవాలనిపించదు, రిఫ్రెషింగ్ స్లీప్ ఉండదు అనమాట, ఫ్రెష్గా నిద్ర లేవరు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మజిల్ పెయిన్స్ అండ్ వీక్నెస్, మజిల్ వీక్నెస్ అండ్ డిక్రీజ్డ్ లిబిడో అంటాం, అంటే సెక్షువల్ లైఫ్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మనము మజిల్ బిల్డప్ కూడా ఉండదు, మజిల్ వీక్నెస్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ డెవలప్ అవుతాయి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల. సో అండ్ ఆస్టియోపోరోసిస్ అంటాము, ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నామంటే బాడీలో ప్రతి పార్టే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఈ స్లీప్ యాప్నియా వల్ల. సింపుల్గా దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు, సింపుల్గా ట్రీట్మెంట్ సిప్యాప్తో చేయొచ్చు. ఈ సింపుల్ దాంతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఇవన్నీ రిస్క్స్ కూడా తగ్గిపోతాయి, కార్డియాక్ రిస్క్స్, యాక్సిడెంట్ రిస్క్స్ అండ్ వాళ్ళ కాగ్నిటివ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఈజీగా మనము కంట్రోల్ చేయగలుగుతాము. సో దాని డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యము. ఎంటైర్ బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. సో దాన్ని డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కూడా అంతకన్నా ఇంపార్టెంట్.